హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మచిలీపట్నం చిలకలపూడిలోని పాండురంగ విఠల స్వామి వారి ఆలయం అండి. ఆలయం చూస్తున్నారు కదా, ఎంత బాగుంటుందో, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అది వచ్చేసి కోనేరు. మనం ఆలయం లోపలికి వెళ్ళగానే మనకు అసలు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. కొన్ని దేవాలయాల్లోకి మనకి వెళ్ళగానే మనకి అబ్బా ఇక్కడ ఎక్కువసేపు సమయం గడిపితే బాగుండు, ఎక్కువసేపు కాస్త కూర్చొని ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. చాలా చాలా బాగుంటుందండి. గుడి చుట్టూ కూడా అలాగే చెట్లు పెద్ద పెద్దవి అవన్నీ కూడా ఉంటాయి. మనకి లోపల స్వామివారు కానీ లేకపోతే చుట్టూతో ఉన్న కోనేరు దగ్గర వాతావరణం కానీ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. అప్పుడు మేము వెళ్ళినప్పుడు టైం వచ్చేసి 10:30 అట్లా అయిందండి. అందుకని కొంచెం ఎండగా వస్తున్నట్టుగా ఉంది కదా, చూస్తున్నారు కదా. ఆలయం అయితే మీలో ఎవరన్నా ఇంతవరకు చూసారా? చూసున్నట్లయితే కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు ఈ ఆలయం అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ అనేది చేయండి. ఇట్లా గుడి చుట్టూ ఈ పెయింటింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. దేవుడికి సంబంధించినవి అన్నీ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. చిన్న చిన్న చెట్లు అవన్నీ కూడా వేశారు. దశావతారాలకు సంబంధించిన పెయింటింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా చాలా పెద్ద గుడి అండి ఇది. చుట్టూతా కూడా చాలా పెద్దగా ఉంది. అట్లాగే ఇక్కడ లోపల మనకి రథం అనేది ఉంది. మీరు చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రథం అనేది కనిపిస్తుంది. ఈ రథం మీద స్వామివారిని ఊరేగించడం, అట్లాగే ఉత్సవాలప్పుడు అవన్నీ కూడా చేస్తారండి. చూసారా, అసలు చాలా గోపురం కానీ అది కానీ అసలు చాలా హైట్లో ఉండి చాలా బాగుంది కదా. చాలా నీట్గా ఉంటుందండి గుడి అంతా కూడా. మనకి ఎక్కడ కూడా డస్ట్ కానీ అంటే డర్టీగా ఎక్కడ అశుభ్రత అనేది మనకు కనిపించదు. చాలా నీట్గా ఉంటుంది. అదిగోండి అక్కడ చూశారు కదా రథం అండి. అలాగే ఒక షెడ్ లాగా ఉంది. ఆ షెడ్ లాంటి దాంట్లో రథాన్ని అలా పెట్టేసి ఉంచారు. మీలో ఎంతమందికి గుడి తెలుసు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అనేది పోస్ట్ చేయండి. ఇది వచ్చేసి మచిలీపట్నం చిలకలపూడిలో ఉందండి. ఇది 1929లో స్వామివారు స్వయంభూ విగ్రహం అండి. ఇది స్వయంభుగా ఆయనే వెలిసిన విగ్రహం అనమాట. చాలా చాలా బాగుంటుంది. స్వామివారి ముఖం తేజస్సు అదంతా చూస్తే మనకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది. మనకున్న టెన్షన్స్ మనకున్న అన్నీ కూడా స్వామివారిని చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం అదంతా వచ్చి అన్నీ కూడా మనకి ఇలా తీసేసినట్లు అవుతుందండి. అసలు చాలా చాలా బాగుంటుంది విగ్రహం అనేది. గుడి అనేది కూడా చాలా బాగుంటుంది. బందర్ ఇంకా మీ అందరికీ తెలుసు కదా, బందర్ అంటేనే మనకి బందర్ లడ్డు, అలాగే చిలకలపూడి బంగారం అని అంటారు కదండి అందరూ, రోల్డ్ గోల్డ్వి. అవన్నిటికీ కూడా చాలా చాలా ఫేమస్. వాటన్నిటికీ బందర్ ఎలాగ ఫేమస్ అట్లాగే ఈ గుడి కూడా చాలా చాలా ఫేమస్ అండి. ఈ చుట్టూతా కానీ లేకపోతే అదంతా చూసినట్లయితే మీరు చూడండి, అది ఎంట్రన్స్ అండి. అట్లా మనం లోపలికి రావచ్చు అనమాట. లోపలికి వచ్చినప్పుడు అక్కడ కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. కార్ పార్కింగ్ మనం చేసుకున్న తర్వాత ఇట్లా గేట్ అనేది ఉంటుందండి. ఆ గేట్ ద్వారా మనం లోపలికి వచ్చేసి తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇలా చూసినట్లయితే అటు ఇటు రెండు వైపులా కూడా మనకి రోల్డ్ గోల్డ్ షాప్స్, చిలకలపూడి బంగారం అంటారు కదా, రోల్డ్ గోల్డ్ షాప్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. అదిగో చూసారా, రోల్డ్ గోల్డ్ షాప్స్ ఎక్కడ చూసినా కానీ అవే ఉంటాయి. చాలా చాలా ఫేమస్ కదండి చిలకలపూడి బంగారం అనేది. ఇట్లా పైన మెయిన్ ఎంట్రన్స్ మీద ఇట్లా రాసి ఉంటుందండి. చూసారు కదా, పైన ఇలా పేరు అదంతా రాసి ఉంటుంది. అటు ఇటు చూసినట్లయితే మనకి ఎక్కడ చూసినా కానీ షాప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనకి పూజా సామాగ్రి షాపులు, అలాగే ఇంకా మనకి దేవుడికి సంబంధించినవి ఇలాగ బంగారం షాపులు అవన్నీ కూడా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.